టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అయితే మన వర్క్షాప్కి వచ్చింది. ఈ వెహికల్ యొక్క కంప్లైంట్ ఏంటి అంటే పికప్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఈ వెహికల్ యొక్క కస్టమర్ చెప్పిర్రు. సో మేము టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే క్లచ్ పెడ్స్ వీక్ అయిపోయినాయి అని మాకు అర్థమైపోయింది. సో అందుకే గేర్ బాక్స్ డౌన్ చేసి క్లచ్ పెడ్స్ అయితే బయటికి తీయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక విషయం ఈ వెహికల్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ వెహికల్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ ఓన్లీ 50,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో ఇంత త్వరగా క్లచ్ పెడ్స్ అయితే పోవడం చాలా అరుదు. ఒకవేళ పోయినాయి అంటే నాకు తెలిసినంత వరకు నడిపే విధానం సరిగ్గా లేదని అర్థం. ఇప్పుడు ఎవరైతే ఈ వెహికల్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈయన రీసెంట్గానే ఈ వెహికల్ని తీసుకున్నారంట. సో ఈయన చేతిలో మాత్రం ఈ క్లచ్ పెడ్స్ అయితే పోలేదు. ఇంతకుముందు ఎవరైతే నడిపిరో వాళ్ళ చేతిలో క్లచ్ పెడ్స్ అయితే వీక్ అయిపోయినాయి అని మేము అనుకున్నాం. అండ్ అయిందేదో అయిపోయింది. కొత్త క్లచ్ పెడ్స్ అయితే 5 వీల్కి అయితే ఫిట్ చేయడం అయితే జరిగిపోయింది. అండ్ గేర్ బాక్స్లో పాత రిలీజ్ బేరింగ్ తీసేసి కొత్త రిలీజ్ బేరింగ్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. సో గేర్ బాక్స్ని రెడీ చేసుకొని మళ్ళీ ఇంజన్కి అయితే గేర్ బాక్స్ అటాచ్ చేసేసినాం. కొత్త క్లచ్ పెడ్ చేసిన తర్వాత పికప్ అనేది పూర్తిగా పెరిగిపోయింది. మనకు పికప్ తక్కువ అయిన ప్రాబ్లమే లేదు. సో వెహికల్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. సో ఉంటా, బాయ్, జై హింద్.